మొదటగా మరి అలాగే అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు, రాన్ బాబు గారికి అలాగే నటాలియా గారికి వందనాలు. దేవుడు చేసిన మరి మేలులు మరి చాలా గొప్పవి, పెద్దవి. మరి వాటిని వివరించడానికైతే అసలు సమయం కూడా సరిపోదు. ఎందుకంటే అందరికీ తెలుసు, నేను క్రొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. మరణం నుంచి జీవంలోకి దేవుడు ఎన్నిసార్లు నడిపించాడో, ఒకసారికి అది 2 సార్లు కాదు. మరి నేను వివాహం జరిగినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మరి ఎప్పుడు కూడా మరణం అంచుల వరకు తీసుకెళ్ళి దేవుడు బ్రతికిస్తూనే ఉన్నాడు. మరి అవి తలుచుకుంటేనే చాలా భయంకరమైనవి, చిన్నవి కాదు. మరి సంఘం అంతా ప్రార్థన చేశారు. మరి అయ్యగారు అయితే మరి ఎన్నో మార్లు వచ్చి నేను పిలిచినప్పుడు వచ్చి ఆయన ప్రార్థన చేసేవారు. మరి గతించిన డిసెంబర్ నుంచి, అంటే ఈ సంవత్సరం ఇది కాదు, 24 డిసెంబర్ నుంచి 24 మొత్తం కూడా సాతాను ఎంత శోధించిందో మరి ప్రార్థన చేసిన అయ్యగారికి తెలుసు. మరి ఆయన ఒకటే ప్రార్థన చేసేవారు, ఎప్పుడు వచ్చినా సాతాను నుంచి విడిపించమని ప్రార్థన చేసేవారు. అమ్మగారు కూడా వచ్చి ప్రతి నెల వచ్చి మరి ఆ టీం అంతా కూడా మరి ప్రార్థన చేసి వెళ్ళేవారు. మరి గతించిన సంవత్సరం అంతా ఆయన లీవ్లోనే ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. ప్రతి నిమిషం కూడా ఆయన మాట్లాడుతూ ఆయన నడిపిస్తూనే ఉన్నారు. అయితే అయ్యగారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలా పడిపోయేవారు, నడవలేకపోయేవారు. ఆ టైంలో మరి అయ్యగారు వచ్చి 2-3 సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆయన మోకాళ్ళు రుద్ది మరి ఆయన కారు ఎక్కి వెళ్తూ 15 రోజుల్లో లేచి నడుస్తారని చెప్పారు. దేవుడికి వందనాలండి. అలాగే ఆయన లేచి నడిచారు. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు. తర్వాత మరలా ఇంకా ఇలాగే బలహీనత వచ్చి మరి ఎందు నిమిత్తం వస్తుంది, వచ్చింది ఏంటనడానికి మరి కారణమైతే నేనేం చెప్పలేను, కానీ కేవలం సాతాను శోధనలనే నేను చెప్తాను. అది అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారికి సమస్తం తెలుసు. కొన్ని పరిస్థితులు అవి చెప్పలేనివి. అది నా కుటుంబాన్ని చాలా సాతాను శోధించింది. అలాగే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడల్లా కూడా నేను రాన్ బాబు గారికి ఫోన్ చేసేదాన్ని. మరి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మరి పంపించేవారు. మరి సేవకులు మరి మాకు చేసినటువంటి ఆ యొక్క ప్రేమని నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఎవరు కూడా అంతలాగా వచ్చి చెయ్యరు. నేను చాలా చోట్ల నేను చూశాను. బాగాలేదమ్మా ప్రార్థన చేస్తాము అంటారు, కానీ మరి వారి యొక్క ప్రేమని మరి వాళ్ళందరూ వచ్చి మరి నాకు తోడుగా ఉండి మరి సంఘమంతా చేసిన ప్రార్థన బట్టి దేవుడికి వందనాలు. అలాగే పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని వాగ్దానం ప్రకారము దేవుడు మాకు చేసిన మేలులంటే అన్నీ ఇన్ని కాదు. అలాగే కుమారుడు కూడా వచ్చి ఇక్కడ ఉండిపోయాడు ఆయన కోసము. అలా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వలేదు. మరి ప్రతి ఇరుకులో ఇబ్బందిలో ఏది అవమానపడకుండా దేవుడు పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడారు. మరి మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ 23న ఆయన బండి తీశారు. మరి ఈ రోజు వరకు దేవుడు నడిపిస్తున్నాడు. అలాగే మీరు అందరూ ప్రార్థన చేసినందుకు నీకు వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, రాన్ బాబు గారికి, నటాలియా గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరూ మరి ఆ ప్రార్థన వల్ల మరి ప్రార్థన చిన్నది కాదు. మరి డబ్బు పెడితే ఏదైనా కొనుక్కొచ్చామో కానీ ప్రార్థనని కొనలేమండి. అసలు ఆ ప్రేమని కొనలేము. ఈ సంఘంలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే నేను వర్ణించలేను, వివరించలేను. దేవుడు మాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి, ప్రార్థన బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.